దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. శ్రీ గురులీలామృతము 48వ అధ్యాయము. పెక్కు రూపముల భక్తుల భిక్షను స్వీకరించుట. సిద్ధుడు నామధారకునకిట్లు తెలుపుచున్నాడు. నామధారక, శ్రీ గురుదేవుల వారి మహిమలు లీలలు కొల్లలు, వారి మహిమాతిశయమును తెలుపునొక విచిత్ర గాథను చెప్పెదను వినుము. దీపావళి పండుగ రానున్న రోజులవి. అనేక గ్రామముల నుండి వేలకు వేలు భక్తులు స్వామి సందర్శనార్థమయ్యే తెంచిరి. ఆ వచ్చిన వారలలో నేడుగురేడు వేర్వేరు గ్రామములకు చెందిన వారు గలరు. దీపావళి పండుగ రోజా 7 స్వామిని వారి వారి గ్రామములకు విచ్చేయవలసినదిగా వినయ విధేయతలతో విన్నవించుకొనిరి. ఏకైక ముహూర్తమున వేర్వేరు గ్రామములకు వచ్చుటెట్లు పొసగును? మీరు సమాధాన పడిన ఒక చోటికి మాత్రము నేను రాగలనని మందహాసమునరించుచు స్వామి సమాధానమిచ్చిరి. వారి పలుకులాగంతకులకు సమ్మతముగా లేదు. మా గ్రామమునకు తప్పనిసరిగా దమరు విచ్చేయవలయునని ఒకడు పట్టుబట్టి ప్రార్థింప, నింకొకడు మా యూరికే మీరు రావలయునని ప్రాదేహపడి బ్రతిమాలి కొనును. ఇట్లేడుగురు స్వామివారి రాకకై పట్టుబట్టిరి. వారి రాకకై 7 గ్రామముల పెద్ద మనుష్యులకు వాదోపవాదములు జరిగెను. నరసింహ సరస్వతి స్వాముల వారు గ్రామ ప్రజల మూఢభక్తికి లోన సంతసించి, మీ ప్రార్థనలను నేను మన్నించి తిని, నేను నా ఇచ్చ వచ్చిన చోటికి రాగలను, దానికై మీరు తగువులాడుకొనవలదని వారించిరి. స్వామి వారొక చోటకే గదా వెడలెదరు, మన గ్రామమునకు రాడేమోయను సంశయం అందరినీ పీడించినది. అందరినీ సంతృప్తి పరచిన కాని వారు గదలునట్లు లేరు. స్వామి ఆ విషయమును గ్రహించి వేర్వేరుగా నొక్కొక్కని పిలిచి, మీ గ్రామమునకు నేను వచ్చేదను, మీ ఇంటనే బసజేయగలనని నమ్మకము గలుగునట్లు వాగ్దానమునరించెను. స్వామి వారు ఫలానా గ్రామమునకు వచ్చుచున్నాడని ఇతరులకు తెలుపక రహస్యముగా నుంచుడని శ్రీవారేడుగురనెచ్చరించిరి. వారు సమ్మతించినారు. ఆ గ్రామ ప్రజలేడుగురు నిశ్చింతగా దీపావళి పండుగ రోజు స్వామివారు తమ గ్రామమునకే వచ్చెదరని లోన సంతసించుచు, నెవరికి వారు దమలో దాముదగునేర్పాట్లు నరింపనాలోచించుచు సంతసము మీర మఠము వదిలి వెళ్ళిపోయిరి. స్వామి రహస్యముగా బొరుగురి వారితో సంభాషించుట గాణగాపుర ప్రజలు గమనించిరి. పండుగ రోజున మఠమున నుండక స్వామి గ్రామాంతరములకేగుట ఏమి న్యాయము? వారు గాణగాపురముననే ఉండవలయుననియు, శ్రీవారి దివ్య సందర్శన లాభమును దీపావళి పండుగ రోజు ప్రసాదింపవలయుననియు బురజనులు స్వామి వారితో నుడంబడిక చేసి కొనిరి. శ్రీవారు తథాస్తు అని మందహాసమునరించిరి. దీపావళికి ముందు రోజున నరసింహ సరస్వతి స్వామి భక్తుల ప్రార్థనల మందించుటకై 8 రూపములను ధరించిరి. ఒక రూపమున మఠముననేయుండి గాణగాపుర ప్రజలకు వేడుక గొలిపినారు. భక్తులు స్వామి వారిని పూజించి భక్తి పురస్సరముగా శాటీలు సమర్పించుకొనిరి. మిగిలిన 7 రూపములనేడు గ్రామములకేగి ఎచటగల భక్తులకు మోదమలర చేసిరి. స్వామివారు మఠమున దమతో రహస్యముగా బలికినటులా, మా గ్రామమే వచ్చినాడను సంతసమెవరికి వారికి హెచ్చుగా నుండినది.
స్వామివారిక 7 గ్రామముల వారలు శాటీలను సమర్పించుకొని భక్తి శ్రద్ధలచే పూజించి భిక్షలను సగిరి. ఇట్లేడు గ్రామముల యందును మఠమునందును ఒకే ఒక ముహూర్తమున నొకే స్వామి అష్టమూర్తులు ధరించి భక్తుల కోరికల ఈడేర్చిరి. దీపావళి పండుగ రోజు స్వామివారు వేడుక మీర నన్ను అనుగ్రహించితిరని ఎవరికి వారు మదిలోను పొంగిరి. తదుపరి కార్తీక శుద్ధ పూర్ణిమ దీపోత్సవమునకు అసంఖ్యాకముగా ప్రజలు మఠమునకే తెంచి స్వామివారిని సందర్శించుకొనిరి. దీపావళి పండుగ రోజు స్వామివారి రాకను గురించి ముచ్చటలాడుకొనిరి. మా గ్రామమునకు వచ్చినది నిజము, మా గ్రామమునకు వచ్చెనని ప్రగల్భములాడుచున్నావని ఒకనికొకడు గేలి చేసుకొనెను. గాణగాపురముననేయుండి మఠమును వీడి స్వామి కట్టు గదలలేదని ఘనతనాయూరి వారు పలికిరి. అందరును స్వామి సన్నిధికేగిరి. 8 స్థలములయందు స్వామికి సమర్పించిన శాటీలనెల్లరును గాంచి విస్మయముందిరి. 8 స్థలములయందొకే సమయమున స్వామి 8 రూపములను దాల్చి భక్తులను అనుగ్రహించిరని ఎల్లరును సమాధానపడిరి. నామధారక నరసింహ సరస్వతి స్వామి వారొకటి, విశ్వేశ్వరుడొకటియా. విశ్వరూప సందర్శనమన్నను నానారూపధారణమన్నను శ్రీవారికే పాటిది. నాటి నుండి భక్తులు స్వామివారిని తోధికమగు భక్తి శ్రద్ధలచే పూజించుచుండిరి. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. 48వ అధ్యాయము సంపూర్ణము.